2025 ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. జూన్ 3వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వటం జరుగుతోంది. నిజమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో శని భగవానుడు 3వ స్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి నుంచి ఆయన మిథున రాశికి వెళ్తున్నారు. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. శత్రువులు నశిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన చంద్రుడు కూడా మీకు యోగిస్తున్నారు. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు మ్యారేజ్ పరంగా. అష్టమంలోకి కుజుడు వెళ్తున్నాడు. 2వ స్థానంలో ఉన్న రాహువు ఆ కుజుడు మీద చూస్తున్నాడు, అలాగే కుజుడు కూడా రాహుని చూస్తున్నారు. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ముఖ్యంగా ధనపరంగా జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వారంలో మీరు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. సడన్గా ఖర్చులు అనేది ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. ఖర్చులు అనేది అధికంగా ఉండకుండా జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కోర్టు కేసు విషయాల్లో విజయం సాధిస్తారు. మీ వైపు తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి మాత్రం అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.